శుభోజనం. దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఈరోజు ప్రేమించువారు వర్ధిల్లుదురని కీర్తనాకారుడు చెప్పినట్టుగా ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఖచ్చితంగా వారు దేవుని కార్యాలు అనుభవిస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో సమయాన్ని గడిపి ఖచ్చితంగా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన శుభవచనం 101వ కీర్తనలోకి వచ్చాం. 101వ కీర్తన దావీదు కీర్తన 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. చూడండి, ఒక చక్కటి ప్రశ్న. దావీదు కీర్తనాకారుడు అన్నాడు, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు? దేవుడు ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? 4 పనులు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ఇంటిలోకి రావాలంటే, దేవుడు మన జీవితాల్లోకి రావాలంటే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నీవెప్పుడు నా యొద్దకు వస్తావు కదా. ముందు మనమే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనం నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ముందు నువ్వు ఆయన దగ్గరికి రా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు మొదట దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ జీవితమే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఈ కీర్తనలో నుంచి ఒక 4 విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. దావీదు అన్నాడు, నీవెప్పుడు నా యొద్దకు వస్తావు? నువ్వెప్పుడు వస్తావు? చూడండి, మొదటిగా ఎప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి, ఎప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎప్పుడు వస్తాడంటే దావీదు అంటాడు కదా, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. ఎవరైతే వారి ఇంటిలో, ఇల్లు అంటే వారి జీవితంలో, ఎవరైతే వారి జీవితంలో యథార్థ హృదయం ఉంటుందో, యథార్థత చాలా పెద్ద మాట అండి. యథార్థత అంటే ఏదైతే లోపల ఉంటుందో పైకి అదే మాట్లాడటం, ఏది పైకి మాట్లాడతామో అదే లోపల ఉండటం యథార్థత. హిజ్కియా యథార్థవంతుడు కాబట్టి హిజ్కియా ఆయుష్ పొడిగించబడింది. దేవుడు హిజ్కియాని బాగు చేశాడు. యథార్థత చాలా ప్రాముఖ్యం. ఈ రోజులండి చాలా మందిలో ఈ యథార్థత లేదు. పైకి ఒకటి మాట్లాడుతున్నారు, లోపల వారి హృదయంలో ఉండేది వేరుగా ఉంటుంది కదండి. ఇలాంటి వారిని ఏమంటారంటే వేషధారులు, కపట సహోదరులు అంటారు. పౌలు ఈ కపట సహోదరుల వలన ఆపదలో చిక్కున్నానని రాస్తాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే మన జీవితంలో యథార్థ హృదయం ఉండాలి, యథార్థతను ప్రేమించాలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ఉండువారు కదండి ఆయన కృపయు ఘనత ఇస్తాడు. కాబట్టి దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే మన జీవితంలో యథార్థ హృదయం ఉండాలి. రెండోది చూడండి, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు తెలుసా? మన కన్నులు బాగుండాలి. మన కన్నులు చాలాసార్లు మన కన్నులు ఎట్లా ఉంటున్నాయి అంటే, మార్కు సువార్తలో ఒక మాట చదువుతా చూడండి, అక్కడ చెడ్డ కండ్లు అనే మాట రాశారు. చెడ్డ కండ్లు. మన కన్నులు చెడిపోయినవిగా ఉండకూడదండి. దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారం. మన కన్నులు ఎలా ఉండాలో తెలుసా? మార్కు శుభవార్త 7వ అధ్యాయము మనుష్యుని 20 నుంచి చదువుతాను. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరం అనే మాట కింద చెడ్డ కండ్లు. కొంతమంది కళ్ళల్లో చెడ్డ కండ్లు, మత్సరం. బాగుపడేవాడిని చూసి ఓర్చుకోలేరు కదండి. దావీదు అంటాడు, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడుకుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడుకుము. వ్యసనం, అసూయ, మత్సరం, చెడ్డ కండ్లు.
మన కళ్ళు బాగుంటే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటికి వస్తాడు. ఈరోజు ఎదుటి వారిని చూసేటప్పుడు ఎలా చూస్తున్నావు, ఏ దృష్టితో చూస్తున్నావు, ఏ మనసుతో చూస్తున్నావు కదండి. కాబట్టి దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే యథార్థ హృదయము, రెండవది మంచి కళ్ళు, మూడవది అంటున్నాడు భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. క్రియలు బాగుండాలి. మన కళ్ళు బాగుంటే మన క్రియలు బాగుంటాయి. మన కళ్ళు బాగుంటే మనం వెళ్ళే త్రోవలు బాగుంటాయి, మన క్రియలు బాగుంటాయి. ప్రభు మన క్రియలు చూస్తున్నాడు కదండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడు. మన క్రియలు బాగుండాలి. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు మనకు ఉండకూడదు. కొంతమంది ఇప్పటికే భక్తిలో నుంచి తొలగిపోయారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు కూడా వారిని వదిలిపెట్టేశాడు, లోకానికి అపవాదికి వదిలిపెట్టేశాడు కొంతమందిని. అలాంటి వారి క్రియలు మనం అసహ్యించుకోవాలి. వారు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, వారు ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు, సేవకుల గురించి దూషిస్తూ ఉంటారు. అలాంటి వారి క్రియలు మనకు అంటనీయకూడదు. నాలుగోది అద్భుతమైన మాట, 5వ వచనం, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. ఇది ఎంత గొప్ప మాట చూడండి. పొరుగు వారిని చాటున దూషించకూడదు. ఎందుకో తెలుసా, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ లెక్కప్పు చెప్పాలి. ఎన్నిసార్లు మనం వాళ్ళు లేనప్పుడు వీళ్ళు లేనప్పుడు వీళ్ళ గురించి అనవసరమైన మాటలు, అనవసరమైన అన్యాయపు తీర్పులు కదండి. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అలాంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. పొరుగు వారిని దూషించకూడదు, పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యేసుప్రభువారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, కానీ పొరుగు వారిని చాటును దూషించకూడదు. ఆఖరిది అదే 5వ వచనంలో, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. గర్వించిన హృదయం, గర్వించిన హృదయం, అహంకార దృష్టి కదండి. ఇవి ఉంటే దేవుడు రాడు. కాబట్టి ప్రభు మన దగ్గరికి రావాలంటే మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, క్రీస్తు రక్తంలో కడుగబడాలి. ఒకటి మనం యథార్థంగా నడుచుకోవాలి, కన్నులు బాగు చేసుకోవాలి, మన క్రియలు సరిదిద్దుకోవాలి, పొరుగు వారిని దూషించకూడదు, పొరుగు వారిని ప్రేమించాలి. అహంకారమైన దృష్టి, గర్వ హృదయం మనలో లేకుండా చూసుకుంటే యేసయ్య ఈరోజు నీ దగ్గరకు వస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చేవాడు. ఈరోజు ఖచ్చితంగా యేసయ్య నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలు. ఈరోజు శుభవచనం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. నీవు నా యుద్ధకు ఎప్పుడు వచ్చేదవు? దావీదు ప్రశ్న తండ్రి. దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడంటే మనం మన ఇంట యథార్థంగా నడుచుకున్నప్పుడు, అహంకార దృష్టి, గర్వహృదయం లేనప్పుడు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు మనకు అంటకుండా జాగ్రత్త పడినప్పుడు, పొరుగు వారిని చాటును దూషించకుండా జాగ్రత్త వహించినప్పుడు, ఆయా కన్నులు ఎదుట దుష్కార్యం ఉంచుకున్న కన్నులు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు, ఈ విన్న మాటలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి. రోగులుగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఆదరణ, నెమ్మది లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న ప్రతి పనుల తోడుగా ఉండి, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. అయ్యా, నీ బిడ్డలు దూర ప్రాంతం నుంచి మందిరాలకు వస్తుండగా సహాయం దయచేయండి. ఈరోజు నిలబడుతున్న సేవకుల మీద మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించండి. సార్వత్రిక సంఘ పరిచయం దీవించండి, సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించండి. మీ రక్త ప్రోక్షణంతో నీ బిడ్డలను కాపాడి భద్రపరచండి. సంఘాల మధ్య జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. నీ సేవకులు నీ వాక్యం తీసుకొని నిలబడుతూ ఉండగా నీ బలమైన కార్యాలు జరిగించి నీ సేవకుల పక్షాన్ని మీరుండి సంఘాల్లో గొప్ప ఉజ్జీవం, కదలిక దయచేయండి. మీరు ఆకడి కొరకు నీ ప్రజలను సిద్ధపరచండి. ఈ దినం ప్రభా మరి CBCలో కూడా జరగనున్న ఆదివారపు ఆరాధనలు దీవించండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీ ప్రజలను పోగు చేసి తీసుకొని రండి. వారు నీ మాట విని దాని ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. వినుడి, నేర్చుకొనుడి, అనుసరించుడి, నడుచుకొనుడి. ఈ 4 మాటలు మా జీవితానికి అన్వయించుకోవటానికి కూడా సహాయం దయచేయమని, ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవ సేవకులకు, వారి పరిచర్యలకు, సిబిసి కుటుంబాలకు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.